హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మా వీధిలో వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు అనమాట. సో మేమంతా చూడడానికి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. సో ఆ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే పిల్లలు అయితే ఇంక ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి. 4:45 అలా అవుతుంది టైము. స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా వైషు కూడా ఈరోజు ఇంటికి వచ్చేస్తారని ముందే చెప్పింది అనమాట. లేకపోతే రోజు అయితే తను 7ంటికి వస్తుంది అనమాట ఇంటికి. కాకపోతే ఇంక ఈరోజు నిమజ్జనానికి అక్కడ అంతా బాగా చేస్తారు కదా సెలబ్రేషన్ అని చెప్పి ఇంకా తనైతే ఇంటికి వస్తానని మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్ళింది. సో మేము ఇంకా కాల్ చేసి చెప్పామట ఈరోజు త్వరగా పంపించేయండి అంటే. ఇంకా మనం కాల్ చేసి చెప్తేనే పంపిస్తారు, లేకపోతే తను ఇంకా పంపించరు అనమాట. సో అందుకని చెప్పేసరికి ఇంకా హంసీ వాళ్ళతో పాటు వచ్చేసేసింది తను కూడా ఈరోజు. ఇంక ఈరోజు అయితే ఇంకెప్పుడు స్నాక్స్ అవి తినేసి హోంవర్క్ అది కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే వెళ్తామన్నమాట. సో ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో ప్రతిరోజు ఇది జరిగిద్దండి. ఇంకా ఎప్పుడైనా బాగా గుర్తుగా ఉంటుంది లేని చిన్న క్లిప్ అయితే పెట్టాను. ప్రతిరోజు ఇద్దరు తనుకోకుండా ఒక్క రోజు కూడా ఉండరు. ఇంకా హంసీ అయితే ఇట్లాంటి తనుకోవడాలు ఇట్లాంటి నేను చేయదు, కానీ ఇంకా చిన్నోడు వయసు అయితే ప్రతిరోజు ఒక్కసారన్నా తన్నుకోకుండా అయితే ఆ రోజు నిద్రపోరనమాట. సో అది ఊరుకోదు, వాడు ఊరుకోడు. ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయిందనమాట. ఫైటింగ్ చేసిన వెళ్ళిపోయినా మళ్ళీ వీడు వెళ్ళి వదలకుండా మళ్ళీ ఫైటింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మనం ఎంత చెప్పినా ఊరుకోరు ఇద్దరు. ఇంకా కొన్నిసార్లు బాగా పెద్దగా అరిచేస్తే ఇంకా అప్పుడు సైలెంట్ అయిపోతారు ఇద్దరు, లేకపోతే ఎవరు తగ్గరు అనమాట. ఇంకా హంసీ అయితే వాళ్ళ జోలికే పోకుండా తన పాటికి తను ఆడుకుంటుంది. ఇంక ఇక్కడైతే హంసీ వైషుని అయితే లోపల పెట్టి తలుపేసేసారనమాట వీళ్ళిద్దరు. ఇంకా అదేమో తలుపు కొడుతుంది, వీళ్ళేమో తలుపు తీస్తున్నారు మళ్ళీ వేస్తున్నారు. ఇంకా ప్రతిరోజు అయితే ఇంక ఇట్లా తనుకుంటారు అనమాట ఖచ్చితంగా. సో అదైతే చాలా బాగుంటుంది కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు సో ఇట్లా తన్నుకోకుండా అయితే ఎవరు పెద్దోళ్ళు అవ్వం కదా. సో ఇదైతే చూడడానికి తర్వాత మనం ఎప్పుడన్నా ఫ్యూచర్లో మా పిల్లలు చూసుకున్నా కూడా మంచి క్యూట్గా అనిపిస్తుంది కదా అని చెప్పి పెట్టానండి ఈ వీడియో అయితే. సో ఇంక ఇక్కడైతే చూడండి, ఇంకా లోపల తలుపు పెట్టేసి తలుపు కొడుతున్నాడు అనమాట. గెడి పెట్టేసి తలుపు కొడుతున్నాడు, బయటికి రా అని మళ్ళీ గెడి పెట్టేస్తున్నాడు తీయకుండా. అదేమో తలుపు తీయమని గోల్ చేస్తుంది. ఫైనల్గా అయితే ఇంకా వీళ్ళ ఫైటింగ్ అయితే అట్లాగే కంటిన్యూ అయింది అనమాట. ఒక అరగంట సేపు అయినా నైట్ పడుకునే లోపలైనా సరే ఒకసారి తనుకోవాలన్నమాట. ఇంకా చిన్నగా వాళ్ళిద్దరికి సమాధానం చెప్పేసేసి ఇంకా వాళ్ళ ఫైటింగ్ అయితే ఆపిచ్చేసి ఇంక ఇప్పుడైతే హోంవర్క్ చేయించడానికి కూర్చోబెట్టాను. ఇంకా చిన్నోడికైతే ఇంకా ABCD నెంబర్స్ అవి ఇస్తారు. సో అవి రాపిస్తున్నాను. ఇంకా హంసీ వచ్చేసి ఇంకా తనకి నెక్స్ట్ డే వచ్చి ST ఉందంట, దానికోసం అయితే చదువుకుంటుంది. సో తర్వాత చదువుకుంటే ఇంకా తనను కూడా అప్పచెప్పించుకోవాలన్నమాట. చదివిన తర్వాత ఇంకా అప్పుడు మిగతాది చేయాలి. అందుకని ఫస్ట్ అయితే చిన్నోడిని అయితే రాపిస్తున్నాను. సో చిన్నగా ఇప్పుడే రాయడం స్టార్ట్ చేశాడనమాట. దగ్గర కూర్చొని రాపిస్తే, కాకపోతే హోంవర్క్ చేయాలంటే మాత్రం చెయ్యనని కానీ చదవనని కానీ అస్సలు చెప్పడనమాట. హోంవర్క్ రాసుకుంటావా అనగానే బుక్ వాడే తెచ్చేసుకుంటాడు, పెన్సిల్ తెచ్చుకుంటాడు, రాసుకోవడం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. చిన్నగా ఇప్పుడే కదా స్కూల్కి వెళ్ళడం కదా. సో రాయడం అయితే ఇప్పుడే నేర్చుకుంటున్నాడు చిన్నగా. కాకపోతే ఇంకా చదువుకోవడానికి మాత్రం ఇంకా ఆడవడం కానీ స్కూల్కి వెళ్ళడానికి పేచీ పెట్టడం కానీ ఏమీ చేయడు. చక్కగా వెళ్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాడు. సో వాటికైతే ఏం పేచీ లేదు. కానీ ఇంకా వీళ్ళ అల్లరి అయితే మామూలుగా ఉండదన్నమాట. ప్రతిరోజు ఇంక ఇంట్లో అదే సందడి. ఇంకా ఆ అల్లరి కూడా లేకపోతే ఇంక ఇల్లు బోసిపోయినట్టు అయిపోతుంది మా ఇంట్లో అయితే. ఇంక ఇక్కడైతే ఇంకా చిన్నోడిని అయితే హోంవర్క్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హంసీ అయితే చదివేసుకుంది. ఇంకా తనైతే అప్పచెప్పించుకుంటున్నాను అనమాట. చెప్పించేసుకుంటే ఇంకా అప్పుడు తను కూడా ఇంకా మిగతా అది ఇంకా స్నాక్స్ అవి కూడా తినేసేసి ఇంకా అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు వెళ్తున్నాను. ఆల్రెడీ వైషు అయితే ఒకసారి వెళ్ళి చూసి కూడా వచ్చింది. ఇంకా అక్కడ స్టార్ట్ చేశారా లేదా అదేంటి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇద్దరిదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ ఇంకా చిన్నోటిని అయితే ఇంకా యాపిల్ ఉంటే అదైతే కట్ చేసి పెడుతున్నాను. ఇంకా యాపిల్ తినేసేసి ఇంకా కొంచెం పాలు అవి కూడా కాసి ఇవ్వాలి. సో ఇంకా ఇట్లాగనమాట. వైషు అయితే తింటుంది, కానీ ఇంకా హంసీ అయితే ఇట్లాంటివి తినడం అంటే చాలా కష్టం. ఫ్రూట్స్ అవేమీ తినదండి అసలు. ఎంత అరిచినా కూడా ఏడుస్తుందే కానీ ఇంకా తినదు. బిస్కెట్స్ అవి కూడా అన్ని రకాలు తినదు, కొన్ని రకాలే తినేది. ఇంకా హైడ్ అండ్ సీక్ అట్లాంటివి తినేది, మ్యారీగోల్డ్ అంతే, ఇంకేమీ తినదు. ఇంకా పొద్దుకులు బిస్కెట్స్ తినడం కూడా మంచిది కాదు కదా అని చెప్పి ఫ్రూట్స్ పెడదామంటే అసలు తినదు అనమాట. ఇదిగో ఇప్పుడు అరుస్తున్నాను అనమాట, తీసుకో అని అంటే వద్దు అని చెప్తుంది తను. ఇంకా బలవంతంగా ఇచ్చానమాట, తినకపోతే దెబ్బలు పడతాయి అని. ఇంకా ఒక్క మొక్క తినడానికి ఒక గంట సేపు కూర్చొని
వేసుకొని తినిద్దండి చిన్న చిన్నగా. సో తనకి ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా తనకే ఫ్రూట్స్ అవి తినాలి అని ఇంట్రెస్ట్ అనిపించనే తినేది. ఇంకా నాన్ వెజ్ అయినా అంతే, ఎగ్ కానీ చికెన్ ఇట్లా నాన్ వెజ్ కూడా ఏమీ తినదనమాట. ఇంక ఇట్లాగ అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా వాళ్ళకి స్నాక్స్ అవి యాపిల్ కట్ చేసి పెట్టేసిన తర్వాత వాళ్ళైతే తింటున్నారు. ఇంకా తర్వాత వాళ్ళ లంచ్ బ్యాగులు అన్నీ తీసుకొని వచ్చి ఇంకా అవన్నీ సింక్లో వేస్తున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం ఇంకా వంట చేసినవి, ఆ తర్వాత మేము లంచ్కి తిన్న ప్లేట్లు అవన్నీ అయితే వాళ్ళు రాకముందే కడిగేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాగో ఈ లంచ్ బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ మరిన్ని అయిపోతే ఒకేసారి తోమాలంటే తోమబుద్ది కాదని చెప్పి ఎప్పుడు కడిగేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం మేము భోజనం చేసిన ప్లేట్లు అవన్నీ అయితే వాళ్ళ స్కూల్ నుంచి రావడానికి ముందే కడిగేసి పెడతా. ఆ తర్వాత అయితే ఇంకా ఇప్పుడు లంచ్ బ్యాగులు అన్నీ తీసి పెట్టాను కదా, సో అవన్నీ కూడా ఇంకా షింక్లో వేసేసాను. అవన్నీ కడిగేసేయాలి. సో ఫస్ట్ అయితే పిల్లలకి పాలు కలిపిచ్చేసానంటే వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడైతే ఇంక నేను ఆ కొరవ అంట్లు కూడా తోమేసేయాలి అంతే. అంట్లు అంటే ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లు వెళ్ళేవి ఉన్నాయి, అవి కొంచెం కూడా కడిగేసేసానంటే ఇంకా అప్పుడైతే సరిపోతుంది, ఇంకా ఆ పని కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా చేయాలి. సో ఫస్ట్ అయితే మా పిల్లలైతే కొంచెం మేగడ వచ్చినా అస్సలు తాగరండి బాబు. నాకు తెలిసి చాలామంది పిల్లలు కూడా మేగడ వస్తే తాగరు ఎందుకనో. ఇంకా అందుకని టీ వడగట్టే దాంతోనే వడగట్టేసి పాలు వాళ్ళకి ఇస్తానమాట. ఎప్పుడైనా పాలు ఎప్పుడు ఇచ్చినా ఇంకా అంతేనమాట. టీ కొంచెం ఏమన్నా మేగడ వచ్చినా మళ్ళీ వచ్చి వడగట్టమంటారు. ఇంకా అందుకని మంచిగా నీట్గా ఒకటికి 2 సార్లు వడగట్టేసేస్తాను అనమాట. ఇక్కడైతే హంసిక అది ఇంకా జుట్టు అది ఊడిపోయిందంటే ఇంకా అదంతా సరి చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి పాలు అయితే కలిపిచ్చేసేస్తాను, తాగుతారు. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పాలు ఇస్తే ముగ్గురు తాగేశారండి. తాగేసిన తర్వాత అయితే మేము ఇప్పుడు వెళ్ళాము అక్కడ గణేశుని నిమజ్జనం కాడ. ఇంకా మేళామీని పిస్తేసరికి డ్రమ్ములు కొడుతుంటారు కదా, అవి కొట్టేసరికి ఇంకా స్టార్ట్ అయినట్టుందని చెప్పి వెళ్ళిపోయాము. 6:30 ఆ టయానికి వెళ్ళేసరికి అప్పుడే తీస్తున్నారనమాట. ఇంకా అక్కడ అంతా పైన వేసిన టెంట్ అంతా ఎప్పదీసేశారు. దాన్ని ఇంకా దాంట్లోకి ఎక్కించాలన్నమాట, బండిలోకి విగ్రహాన్ని. ఇంకా లేట్ ఉందిలే, అట్లా ఒక గంటన్నర బట్టేటట్టు ఉందిలేని ఇంక ఇంటికైతే వచ్చేసి అన్నం వండేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా ఇందాకైతే అక్కడ గణేశుడి దగ్గర అక్కడ దండమై పెట్టేసుకొని పిల్లలు మేము ఇంటికి వచ్చేసేసి ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనైతే అన్నం అది వండేసేసి ఆ తర్వాత అన్నం పిల్లలకి తినిపించేసానండి. తినిపించేసి 8 అయింది. 8 ఆ టయానికైతే మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో అప్పుడే తీస్తున్నారు. ఇంకా ఇట్లా ఒక గంట సేపు అయినా అక్కడే కొంచెంసేపు డాన్స్ చేస్తారు. ఇదైతే చాలా బాగుంటుందండి. మనకి అలా సినిమా కూడా వచ్చింది కదా, ఏం సినిమా అంటే పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కాంతారా మూవీ కదా. సో దాంట్లో ఇట్లాగే వేషం వేసుకుంటారు కదా స్వామి వచ్చినట్టు. సో అట్లాగే అనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇంక ఇట్లాగే చేశారు. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఆ కాళిక అమ్మవారు రాక్షసుని తరుముకుంటూ కొంచెంసేపు ఫైటింగ్ చేసినట్టు చేస్తారన్నమాట. ఆ కాళిక అమ్మవారు వచ్చేసి ఆ రాక్షసుని తరుముకుంటూ ఇంకా అంతా తిరుగుతారు. కొన్నిసార్లు సడన్గా మనుషుల మీద కూడా వచ్చేస్తారు అనమాట. అంటే ఆ రాక్షసుడు పరిగెత్తుకుంటూ చుట్టూ తిరుగుతున్నట్టు, ఆ అమ్మవారు వచ్చి ఇంకా అతన్ని తరుముకుంటూ తిరుగుతున్నట్టు అట్లా చేస్తారన్నమాట. ఇంకా అదంతా అయితే ఇంకా ఇక్కడైతే హంసికి అయితే చాలా బాగా నచ్చిందంట. బాగుందా అని అడుగుతుంటే బాగుందని చెప్పింది. ఇగో ఇప్పుడు ఫైనల్లో అనమాట. ఇంక ఇప్పుడు అట్లా చేస్తారు. అంటే చెప్పాను కదా రాక్షసుడు వస్తాడని, ఇప్పుడైతే రాక్షసుడితో అట్లా చేస్తారు. ఇంకా పక్కన ఉన్న స్తంభాలు ఉంటే వాటి మీద కూడా ఎక్కేస్తాడనమాట ఆయన. చూడటానికైతే చాలా బాగుండింది. ఇంకా స్తంభాలు ఉంటే వాటి మీద కూడా ఎక్కేస్తాడు ఆయన. అంటే ఏదో చెట్లు ఎక్కుతున్నట్లు. ఇంకా మళ్ళీ ఇక అమ్మవారు వచ్చి తను అక్కడ నుంచి కింద పడేస్తారు. సో చూడటానికైతే అసలు మాటలో చెప్పలేరు అనమాట, అంత చక్కగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వీళ్ళు ఇంకా బాగా చేశారు. పోయినసారి కూడా వచ్చారు, పోయిన సంవత్సరం కూడా. ఇంకా వైశ్య వాళ్ళైతే ఆ కాళిక అమ్మవారి పక్కన నిలబడి ఫొటోస్ కూడా దిగారు. కాకపోతే ఆ ఫొటోస్ వేరే వాళ్ళ ఫోన్లో ఉన్నాయి, అందుకని ఇంకా పెట్టలేదనమాట. వాళ్ళని అడగాలి పంపించమని చెప్పి. ఇదిగో ఇప్పుడు చూడు రాక్షసుడి మీద కాలేసి ఇట్లా నిలబడి ఉంది కదా అమ్మవారు. ఇప్పుడు అతను తప్పించుకొని ఇంకంతా తిరుగుతాడు. ఇంకా అప్పుడు తిరిగేటప్పుడు అయితే అసలు తీయలేదండి, ఎందుకంటే ఆ రాక్షసుడు వేషం వేసుకున్న ఆయన ఇంకా మనుషుల మీద కూడా ఆమెను వచ్చేసండి తప్పించుకొని అంతా పరిగెడుతున్నట్టు యాక్ట్ చేశారనమాట. అందుకని ఇక్కడ వీళ్ళు కూడా వెనక్కి జరగండి అని చెప్తున్నారు. అయితే చూడటానికి మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అట్లా అయితే మొత్తానికైతే మా వీధుల్లో అయితే గణేశుడిది అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా అక్కడ డప్పులు సౌండ్లు అవన్నీ ఎలా చేశారు ఏంటని అయితే ఇక్కడ నుంచి వినిపిస్తాను చూడండి.
ఫైనల్గా అయితే మేమున్న బజార్ వైపు కూడా ఇంకా ఊరేగింపుగా వచ్చారనమాట. చిన్నోడిని అయితే తీసుకెళ్లేదండి ఇందాక, ఎందుకంటే అంతమంది జనాల మధ్య నలిగిపోతాడులే ఎందుకులే అని చెప్పేసి తీసుకుపోలేదు. ఇంకా నేను హంసి వైషు వెళ్ళాము. ఇప్పుడైతే ఊరేగింపు వచ్చేసరికి చిన్నోడిని కూడా బయటకు తీసుకొచ్చి చూపిస్తే వాడికైతే భలే నచ్చిందనమాట. మనము వెళ్దామని ఒక్కటే గోల చేశాడు, ఎందుకంటే వైషు వెళ్ళిందనమాట వాళ్ళ వెనకాల. అందుకని చెప్పి ఇంకా నన్ను కూడా తీసుకెళ్ళమని గోల చేశాడు. సర్లేని వాడిని కూడా కొంచెం సేపు అయితే తీసుకెళ్ళాను. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి. బ్లాగ్ కూడా ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్.